హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్సెల్ తెలుగు వీడియోస్. నెక్స్ట్ ప్రైమరీ కీ. ప్రైమరీ కీ అంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ నాట్ నల్ అండ్ యూనిక్ కీ. అంటే నల్ వాల్యూస్ తీసుకోదు, డూప్లికేట్స్ తీసుకోదు, యూనిక్గా ఉండాలి, అలాగే బ్లాంక్స్ ఉండకూడదు ప్రైమరీ కీ అంటే. సో ఇక్కడ ఒక టేబుల్ను క్రియేట్ చేస్తున్నాం ఎంప్లాయీ 3 అని చెప్పేసి. ఎంప్లాయీ ఐడి వచ్చేసి ఇంటీజర్ ప్రైమరీ కీ, ఎంప్లాయీ నేమ్ varchar అండ్ ఎంప్లాయీ సాలరీ ఇంటీజర్ ఎగ్జిక్యూట్. sp_help ఎంప్లాయీ 3 ఎగ్జిక్యూట్. చూడండి, ఎంప్లాయీ ఐడి వచ్చేసి నల్లబుల్ నో అని వచ్చేసింది, అంటే నాట్ నల్ కాబట్టి నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు. అట్ ద సేమ్ టైం డూప్లికేట్స్ కూడా తీసుకోదు. కిందకి వచ్చినట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు, కన్స్ట్రెంట్ ప్రైమరీకి క్రియేట్ అయిపోయింది. కన్స్ట్రెంట్ నేమ్ వచ్చేసి సంథింగ్ పీకే ఎంప్లాయీ 3 అని చెప్పేసి ఈ విధంగా. అలాగే కన్స్ట్రెంట్ కీ వచ్చేసి ఎంప్లాయీ ఐడి. యూనిక్ కీ కూడా ఇలాగనే డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంప్లాయీ 2 సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, ఎంప్లాయీ 2లో వచ్చేసి యూనిక్ కీ క్రియేట్ చేశాము ఎంప్లాయీ ఐడికి, అందుకే ఇక్కడ కన్స్ట్రెంట్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఎంప్లాయీ 3 సెలెక్టెడ్ ఎగ్జిక్యూట్. చూడండి, తర్వాత కొన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ చేద్దాం. ఫస్ట్ 2 రికార్డ్స్ చూడండి, 101, 102 యూనిక్గా ఉన్నాయి, డూప్లికేట్స్ లేవు, అలాగే నల్ వాల్యూస్ కూడా లేవు. సెలెక్ట్ అండ్ ఎగ్జిక్యూట్ అండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. చూడండి, అలాగే థర్డ్ రికార్డ్ వచ్చేసరికి ఇందులో నల్ వాల్యూస్ ఉన్నాయి, నల్ అని చెప్పేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఎర్రర్ వచ్చేస్తుంది, బికాస్ కాలమ్ డస్ నాట్ అలౌ నల్స్, ఇట్స్ ఎ ప్రైమరీ కీ కాబట్టి. అలాగే నెక్స్ట్ రికార్డ్ వచ్చేసి 103. సో ఇక్కడ 103 లేదు, డూప్లికేట్స్ లేదు, నల్ వాల్యూస్ లేదు, కానీ నేమ్ వచ్చేసి సేమ్ ఉంది, కానీ ఆ నేమ్కి ఎలాంటి ఇంటిగ్రేటెడ్ కన్స్ట్రెంట్ లేదు, లైక్ యూనిక్ కీ, ప్రైమరీ కీ అలాంటి ఇదేం లేదు కాబట్టి అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్. చూడండి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ రికార్డ్ వచ్చేసి అగైన్ 103 వచ్చేసి ఆల్రెడీ ఇన్సర్ట్ చేసి ఉంది కాబట్టి కెనాట్ ఇన్సర్ట్ డూప్లికేట్ కీ, ఎందుకంటే 103 పైన ఉంది కాబట్టి మళ్ళీ మీరు సేమ్ రికార్డ్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే అది ఎర్రర్ మెసేజ్ను డిస్ప్లే చేస్తుంది. సో ఈ విధంగా ప్రైమరీ కీ వచ్చేసి నల్ వాల్యూస్ని, డూప్లికేట్స్ని యాక్సెప్ట్ చేయదు. ఎవ్రీ టేబుల్లో ఒక ప్రైమరీ కీ కాలం ఉంటుంది, మోస్ట్లీ అది ఫస్ట్ కాలమే ఉంటుంది, లైక్ ఎంప్లాయీ ఐడి కావచ్చు, ప్రొడక్ట్ ఐడి కావచ్చు, కస్టమర్ ఐడి కావచ్చు, స్టూడెంట్ ఐడి కావచ్చు, ఇలాంటి వాటికి ప్రైమరీ కీస్ క్రియేట్ చేస్తాము. మోస్ట్లీ ఎవ్రీ టేబుల్లో ఒక ప్రైమరీ కీ కాలం ఉంటుంది, ఒక టేబుల్కి ఒకటే ప్రైమరీ కీ కాలం ఉంటుంది. మల్టిపుల్ క్రియేట్ చేయాలంటే కాంపోజిట్ ప్రైమరీ కీ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనము ప్రైమరీ కీని SQL సర్వర్లో యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని రిఫర్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.